చక్కెర పొంగల్ అంటేనే మనకి గుళ్ళో ప్రసాదం గుర్తొస్తుంది కదండి. చక్కెర పొంగల్ ఎంతసేపైనా గట్టిపడకుండా అలాగే మరింత టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా చక్కెర పొంగల్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక కప్పు పెసరపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పెసరపప్పుని నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల పొంగల్ టేస్ట్ చాలా బాగుంటుంది. డైరెక్ట్గా వేసుకోవడం కంటే ఇలా కాసేపు దోరగా ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను. బియ్యం పెసరపప్పు రేషియో అనేది నేను ఇలాగే తీసుకుంటానండి. ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బియ్యం తీసుకుంటాను. కొంతమంది ఒక కప్పు బియ్యానికి పావు కప్పు పెసరపప్పు కానీ లేదా అరకప్పు పెసరపప్పు కానీ తీసుకుంటారు. ఇప్పుడు బియ్యాన్ని పప్పుని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 కప్పులు బియ్యం పెసరపప్పుకి ఇక్కడ నేను 5 కప్పుల వాటర్ తీసుకున్నాను. వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని మెత్తగా కుక్ చేసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్గానే కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేడిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకుని ఎండు కొబ్బరి ముక్కలు అలాగే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. చక్కెర పొంగి మంచి టేస్ట్ రావడం కోసం ఎండు కొబ్బరి ముక్కలు మాత్రం తప్పకుండా వేయండి. వీటిని ఫ్రై చేసుకుని ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పున్నర బెల్లాన్ని తరిగి తీసుకొని ఒక పావు కప్పు నీళ్ళు వేసుకొని బెల్లాన్ని ఇలా తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. బెల్లం కరిగించి అన్నంలో వేసుకోవడం కంటే ఇలా ఒక తీగపాకం వచ్చినప్పుడు బెల్లం వేసుకుంటే చక్కెర పొంగల్ టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, రైస్ ఇలా మెత్తగా కుక్ అయిన తర్వాత వేడి మీదే దీన్ని కొంచెం పప్పు గుత్తితో ఇలా మ్యాష్ చేసుకొని మనం కరిగించి పెట్టుకున్న బెల్లంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ బెల్లం పాకంలో అన్నాన్ని బాగా కుక్ చేసుకోవాలి. దీనిలోని ఒక పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోండి. ఇలా రైస్ని బెల్లం పాకంలో కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిలోని ఒక పావు కప్పు నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యి క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు చివరిగా దీనిలోని వేయించి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి మనం ఇంట్లో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మన రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.